హాయ్ అండి. ఈరోజు అయితే మైసూర్ బజ్జీ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. 2 కప్స్ మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 కప్ వేస్తాను, ఇంక సెకండ్ కప్ వేస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ కర్డ్ అనమాట పెరుగు వేసాను. దాన్ని బాగా బీట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఎంత బాగా మెత్తగా బీట్ అయితే మనకి అంత ఫ్లఫీగా అంత బాగా వస్తుంది అనమాట. బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత అయితే మనం దీన్ని బాగా బీట్ అయిన తర్వాత చూడండి చూపిస్తున్నాను. అలా మంచిగా చక్కగా అలా బీట్ అవ్వాలి. అయిన తర్వాత అయితే మనం దీంట్లోకి తినే సోడా, సోడా ఉప్పు అయితే ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే ఉప్పు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని మనం కలిపేసుకుందాం. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మిక్స్ అయిన తర్వాత దాని మీద లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. అలా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి 5 మినిట్స్ అయితే అయిపోయింది. మొత్తం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్లఫీగా పొంగుతుందన్నమాట. మీకు అర్థం కావట్లేదు కదా, నేను స్పూన్తో మీకు కలిపి చేసి చూపిస్తాను చూడండి. పెరుగు అలా పొంగింది ఫ్రెండ్స్. అట్లా పొంగిన దాంట్లో ఇప్పుడు మనమైతే 3 కప్స్ మైదా యాడ్ చేసుకోవాలి. దీనికి మైదా అయితేనే బెస్ట్ ఫ్రెండ్స్. మైదా అన్హెల్దీ అని కూడా తెలుసు. కాకపోతే మైసూర్ పాక్ మనం ఎప్పుడూ జస్ట్ ఒక్కసారి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 3 కప్స్ యాడ్ చేశాను మైదా. 3 కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేసి ఫస్ట్ స్పూన్తో కలిపాను ఫ్రెండ్స్. అది సెట్ అవ్వలేదని తీసి పక్కన పెట్టేసి హ్యాండ్తోనే చేశాను అనమాట. మనం హ్యాండ్తోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం హ్యాండ్తో చేస్తేనే మనకి మైసూర్ బజ్జీ లోపల సాఫ్ట్గా పైన బాగా క్రిస్పీగా క్రంచీగా ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం చాలా మనకి అది పెరుగు సరిపోతే ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. టీ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి చూపిస్తున్నాను. ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటే మనకి ఫ్లఫీగా క్రంచీగా మైసూర్ బజ్జీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇది ఆరిపోకుండా ఉండాలి ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసాను అనమాట. 2 స్పూన్లు ఆయిల్ వేసేసి దాన్ని ఒకసారి అలా బీట్ చేసినట్టుగా కలిపేసేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఆయిల్ ఎందుకు వేసుకుంటాం అంటే పిండి తడి ఆరిపోకుండా వేసుకుంటాం అనమాట. అందుకని అయితే వేసాను. చూడండి ఇంకా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేసి మనం దీన్ని వర్షాల కాలంలో కానీ చలికాలంలో అయితే కనీసం 3-4 అవర్స్ అయితే ఉంచుకోవాలి. సమ్మర్లో అయితే 2 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు చూడండి మన ఈవినింగ్ టైం చూపిస్తున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలి భలే వచ్చింది, కొంచెం పొంగి బాగుందన్నమాట. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేశాను. మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసుకున్నాం. ఒక ఇంచు అల్లం ముక్క చాలు ఫ్రెండ్స్. కరివేపాకు సన్నగా కట్ చేశాను అనమాట. మంట పచ్చిమిర్చి అయితేనే ఒక 5 తీసుకోండి. మంట లేనివి అయితే ఒక 10 వరకు తీసుకోండి ఫ్రెండ్స్. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. మనం ఇప్పుడు స్టవ్ పెట్టుకుని ఆయిల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. మనం దీంట్లో కొంచెం ఉప్పు చాలలేదు ఫ్రెండ్స్. అందుకని అయితే కొంచెం వేసాను అనమాట. ఒక 1/2 స్పూన్ వేసి ఉంటాను. మీరు కలుపుకునేటప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూసుకొని కూడా వేసుకోండి మనకి తర్వాత. దీన్ని ఇప్పుడు బాగా తడి చేత్తోనే బాగా బీట్ చేసుకోవాలన్నమాట.
అలా బీట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం బీట్ చేసుకోవాలి కాబట్టి మనం కొంచెం పెద్ద గిన్నె వాడుకుంటే మంచిది ఫ్రెండ్స్. అలా బీట్ చేసుకోవడానికి దాంట్లో అయితే ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నూనె పెట్టాం కదా ఫ్రెండ్స్, అది కాగిందో లేదో ఒకసారి చూద్దాం అన్నమాట. మనం చూడండి, కాగింది ఫ్రెండ్స్ నూనె అయితే. నూనె కాగింది. మళ్ళీ చేయి కలుపుకొని మనం వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా బీట్ చేసుకుంటేనే మనం ఫ్లఫీగా పొంగి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మంచి ఎమ్మి టేస్ట్ అయితే మన మైసూర్ బజ్జీ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, అలా బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందనమాట, దాంట్లో వేస్తున్నా. నాకైతే ఫస్ట్ పర్ఫెక్ట్గా వేయటం రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను కాబట్టి నాకైతే అవి ఫస్ట్ అసలు ఎలా వేయాలో కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇప్పుడైతే పర్లేదు, అలా కాకుండా ఇలా తిప్పి వేసాను అనమాట. అప్పుడైతే కొంచెం ఫ్లఫీగా పొంగి బాగా వచ్చినాయి అనమాట. మనం ఏం చేసినా కలుపుకునే పిండి విధానంలో ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం సేపటికి ఇలా పైకి వచ్చేసాయి ఫ్రెండ్స్. మనం ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా పెట్టుకోండి. ఇదిగోండి మన మైసూర్ బజ్జీ అయితే చివరికి ఇలా వచ్చేసింది అనమాట. నచ్చినాయి ఫ్రెండ్స్, నేను చేసిన ఫస్ట్ టైం చేసిన మైసూర్ బజ్జీ. మీకు నచ్చిందా? నచ్చితే అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? టేస్ట్ అయితే భలే వచ్చిందంట ఫ్రెండ్స్, క్రిస్పీగా క్రంచీగా బాగుంది ఫ్రెండ్స్, ఓకే.